రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుల మందుల అమ్మకాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి. ఇక నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో సర్కార్ సీరియస్ గా ఉందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని చందువట్ల గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు తన వరి చేనుకు పురుగు పట్టడంతో క్రిమి సంహారక మందులు చల్లాడు. అయితే అది చల్లిన తరువాత వరి పంట పూర్తిగా మాడిపోయింది. దీంతో వ్యవసాయ కమిషన్ కు రైతు ఫిర్యాదు చేయడంతో వరి చేనును కేవీఎన్ రెడ్డి బృందం పరిశీలించింది. వ్యవసాయ సంక్షేమ కమిషన్ ఆఫీస్కు రావడం జరిగింది. వస్తే ఇమీడియట్గా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, స్థానిక ఏడీఏ గారు, తర్వాత ఏఓ గారికి ఇమీడియట్గా చైర్మన్ గారు పర్సనల్గా మాట్లాడి ఇమీడియట్గా ఈ ఫీల్డ్కి పోమంటే ఎంబడే అగ్రికల్చర్ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించి జిల్లా వ్యవసాయ అధికారి కానీ స్థానిక ఏఓ గారు కానీ వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత పాలెం యూనివర్సిటీ నుంచి సైంటిస్టులను కూడా తీసుకొచ్చి చూసింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ కూడా వచ్చింది. తర్వాత ఒరిజినల్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలని ఈరోజు చైర్మన్ గారు పొద్దుగాలనే నేను పెద్ద మందడిలో ఉంటే ఇమీడియట్ ఫీల్డ్ విజిట్ చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 10% విత్తనాలు కూడా లేవు. ఇవి ఇదే పొలంలో వరానికి అంటే ఈ గడ్డి సాటుకున్నాయి, అంటే దీనికి మందు తగలలే. మందు తగలనివేమో గింజలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మందు ఎంత అయితే కొట్టిండ్రు ఈ 10 ఎకరాలు మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. తర్వాత మా ఇప్పుడు ఏడీఆర్ కూడా పై ల్యాబ్ కూడా టెస్టింగ్కి పంపిండ్రు. ఎందుకంటే దీని మీద ఈ లాట్ మొత్తం సీజ్ కూడా చేయడం జరిగింది. ఈయనకి ఏదైతే పెస్టిసైడ్ ఇచ్చిండ్రో ఆ లాట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఇది కమిషన్ నుంచి తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఇటువంటి వాటి మీద చాలా సీరియస్ చర్యలు ఉంటాయి. మన ములుగులో కూడా ఇదే విధంగా కల్తీ విత్తనాల పెద్ద స్కామ్ జరిగితే కూడా కమిషన్ పోవడం జరిగింది. అక్కడ రైతులకు మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగింది. కంపెన్సేషన్ ఇటువంటివి మాత్రం చేయొద్దు. ఇటువంటివి ఏమున్నా మా అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నకిలీ విత్తనాల మీద, ఈ నకిలీ పెస్టిసైడ్స్ మీద ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారి అని స్థానిక వ్యవసాయ అధికారులంతా కూడా షాప్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నారు, అన్ని సెర్చ్ చేస్తున్నారు. ఇటువంటివి ఎక్కడైనా జరిగితే వాళ్ళకు సీరియస్గానే ఉంటుంది అనే మాట మేము చెప్తున్నాం.